హాయ్ వెల్కమ్ టు జే న్యూస్. దళిత జాతి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మాజీ సైన్యం అధ్యక్షుడు కత్తుల రవాణా ఇప్పుడు మనతో ఉన్నాడు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎస్సీ వర్గీకరణకు మీరు అనుకూలమా ప్రతికూలమా? 100% అనుకూలంగా పనిచేస్తున్నాం. 100% అనుకూలంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా చేసుకోమని సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము ఎస్సీ వర్గీకరణను జిల్లాల వారీగా చేయమని చెప్తా ఉన్నాం. జిల్లాల వారీగా చేయమంటుంటే ఇప్పుడు కొన్ని జిల్లాలలో అగ్రకుల నాయకులు ఎక్కువ ఉంటున్నారు, కొన్ని జిల్లాలలో అగ్రకుల నాయకులు మన దళిత వర్గానికి సంబంధించిన నాయకులు తక్కువగా ఉంటున్నారు. తక్కువగా ఉన్న కారణం వలన మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ మరియు మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దళితులకి సక్రమంగా అందుతున్నాయా లేవా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే విషయానికి వస్తే దళిత జాతికి ఎక్కడ కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళ రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న మా దళిత బిడ్డలకు కొందరికి వస్తున్నాయి, కొందరికి రాలేకపోతున్నాయి. వాళ్ళ సులభం కోసమే, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసమే తన ఒక అగ్రకుల నాయకుడు ఉంటే ఆ అగ్రకుల నాయకుడి దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ అగ్రకుల నాయకుడు దళితుని అంతవరకే పెట్టించుకుని, కానీ గ్రామాల్లో రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిగా పూర్తిగా ఎక్కడ సమస్య పరిష్కారం కావడానికి పథకం మొత్తం పూర్తి గ్రామ స్థాయికి రాలేకపోతుంది. మధ్యలోనే కుమ్మక్కులై ఆ సంక్షేమ పథకాలు మొత్తం మధ్యదారి పడతా ఉన్నాయి. పథకాలు లబ్ధిదారులకి ఏ విధంగా చేరబడుతున్నాయి? సంక్షేమ పథకాలు గ్రామాలలో నిరుపేద గ్రామ బిడ్డలకు, నిరుపేద ఉన్న మా దళిత గిరిజనులకు ఎక్కడిక్కడ సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి నుంచి రాలేకపోతుంటే మేము ఎంఆర్ఓ ఆఫీసులకు, ఎంపీడీఓ ఆఫీసులకు, జిల్లా కలెక్టరేట్ ఆఫీసులకు, అధికారులకు, అనధికారులకు, ప్రతిపక్ష నాయకులకు, అధికార పార్టీ నాయకులకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ గ్రామాలకు తీసుకొస్తా ఉన్నాం. మా తెలంగాణ మాదిగ సైన్యం నుంచి గ్రామాన మా కమిటీలు ఉంటున్నాయి. గ్రామాన మండలాల మా కమిటీలు ఉంచుకొని ఆ కమిటీల దృష్టికి అందరితో మేము ఏకపక్ష సమావేశం పెట్టుకొని వీళ్ళందరి నాయకులతో కూడగట్టుకొని ఆ సమావేశం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు గ్రామంలో మన దళిత గిరిజనులకు అందాలనేసి మా యొక్క పోరాటం ఈ ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళు ఇచ్చే పథకాలని గ్రామాలకు చేరవేసే విధంగా తెలంగాణ మాదిగ సైన్యం పనిచేస్తా ఉన్నది. మేము ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతా ఉన్నాం, ప్రతి ఒక్క గ్రామంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఆ గ్రామంలో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఆ పథకం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకం తీసుకొస్తా ఉంటే ఆ పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లోకి పెడతా ఉన్నాం. మేము గ్రామాల్లోకి ఆ ప్రభుత్వాన్ని నీటుగా తీసుకుపోతా ఉన్నాం. ఆ సంక్షేమ అవసరాలకు సరిపడా ఆ సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు మీరు అన్న కాన్సెప్ట్ సంక్షేమ పథకాలు గ్రామాల్లోకి తీసుకుపోవాలి. గ్రామాల్లో ఉన్న మా నాయకులకు, మా దళిత బిడ్డలకు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, కుమ్మరి కమ్మరి సాకరి వెలిజ బడ్డర నేరు కాపు వైష్ణవు అగ్రకులాల్లో ఉన్న పేదలకు గడ న్యాయం జరగాలనే కత్తుల రవాణా మాదిగ తెలంగాణ మాదిగ సైన్యం పెట్టుకొని ఒక ఎజెండాగా మేము ఒక నిస్వార్థంగా ఒక ఎవరికి పైసలు ఆశపడకుండా మేము పోరాటం చేస్తా ఉన్నాం. మా పోరాటానికి వచ్చిన ఫలితమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఆ సంక్షేమ పథకాల కోసమే గ్రామాల్లోకి చేరవేయడానికే తెలంగాణ మాదిగ సైన్యం పుట్టిందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. KG2 PG విద్య సాధ్యమేనా? అసాధ్యంగా భావిస్తా ఉన్నాం మేము. అసలు KG2 PG విద్య గ్రామ స్థాయికి కాదు, రాష్ట్ర స్థాయికి కాదు, జిల్లా స్థాయికి కాదు, KG2 PG ఉచిత విద్య లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుందని మేమంటే KG2 PG అసలు విద్య అనేది చాలా దౌర్భాగ్యం. అసలు మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఆ హాస్టల్కి పోతారు. మంత్రి వచ్చిన రోజు, ఎమ్మెల్యే వచ్చిన రోజు, ఎంపీటీసీ వచ్చిన రోజు, సర్పంచ్ వచ్చిన రోజు ఆ హాస్టల్కి పోయినప్పుడు ఆడ 4-5 ఫోటోల కోసం ఆ విద్యార్థులకు పెడతారు. ఆ విద్యార్థులకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. స్పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు రావట్లేవు. ఇప్పుడు ఒక విద్యార్థి, గ్రామంలో ఉన్న విద్యార్థి పట్టణానికి పోయి కాలేజీలో చదువుకోవాలంటే ఆ విద్యార్థికి ఇంతవరకు స్కాలర్షిప్ బిల్లులు రావట్లేదు. 72 కోట్ల బిల్లు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ 72 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు కాదు. కొన్ని రిలీజ్ చేసిందని చెప్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిలీజ్ చేసినంత వరకు ఇంతవరకు నివేదిక లేదు. ఒక ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి ప్రకటించలేకపోయింది. విద్యాశాఖ ఇప్పుడు మద్యానికి మంత్రి ఉంటుండు, సినిమాలకు మంత్రి ఉంటుండు, మద్యానికి మంత్రుడు, సినిమాలకు మంత్రుడు. ఈ దళితుల పైన, గిరిజనుల పైన, మా జాతి బిడ్డల పైన 9ంటికి 10ంటికి నడుచుకొని ఊర్ల నుంచి, పట్టణాల నుంచి ఊర్లకు 2-3 కిలోమీటర్ల ఊర్ల దూరాలు ఉంటే ఊర్లకు పోతానికి పోలీసు వారు సహకరిస్తా ఉన్నారు. ఇంతవరకు ఎట్లా పోలీసు వారు ఏ విధంగా సహకరిస్తా ఉన్నారు? మాకు పోలీసు వారు 100% సహకరిస్తారు. ఒక విద్యార్థి అనుకోకుండా ఒక మీటింగ్ ఉండి హైదరాబాద్ పోయి ఆ కాలేజీ పర్పస్ లో మీటింగ్ పోతే ఆ కాలేజీ పర్పస్ నుంచి మీటింగ్ ఇంటికి వస్తా ఉంటే ఎక్కడ దారిన ఇబ్బంది పడతాం. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ నే ప్రకటించడం చేయలేదు. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకుండు, విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకుండు. ఏమున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి మంత్రుడు, సినిమాకు మంత్రి ఉన్నాడు,
తర్వాతకు వచ్చేసి శాఖలకు ప్రతి ఒక్క శాఖ సినిమా ఆటోగ్రాఫిక్ మంత్రి ఉన్నాడు, కానీ విద్యకు మంత్రి లేదు. విద్యా కమిషనర్ చైర్మన్ ఒక దళితుడు అయి ఉండి ఏ దళిత బిడ్డలకు ఏ హాస్టల్ సంప్రదించిండు? ఒక కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కలెక్టర్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తా ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని పడుతున్నారు. విద్యార్థుల స్కూళ్లలో కాలేజీలలో ఉరివేసుకొని చనిపోదు, ఉరివేసే గురి అన్నట్టు ఉరివేసుకొని చనిపోతున్నారు. ఆ బిడ్డల పైన తన తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని నా బిడ్డ ఈరోజు కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసరు, ఈ వివిధ శాఖలలో పనిచేయాలనుకున్న తల్లిదండ్రులు కోరుకుంటారు. డాక్టరు, యాక్టరు, కలెక్టర్, ఎస్ఐఓ, సిఐఓ, కానిస్టేబుల్, ఏదో ఒక అధికారి కావాలనుకుంటా ఉంటారు. కానీ ఆ విద్యా అధికారి రైతానికి కూడా సహకరిస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి అందని ఫుడ్ తోటి, అందని మెచ్చార్జీలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి, విద్యా కమిషనర్ ప్రకటించిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు ఏ హాస్టల్ సంప్రదించిండు? ఆత్మహత్యలు అయితేనే జిల్లా కలెక్టర్ హాస్పిటల్ తిరుగుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ 33 జిల్లాలకు తెలంగాణకు ఉంటే 33 జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయిలు వేసుకొని ఆత్మహత్యలు జరిగిన విద్యార్థుల దగ్గర వాళ్ళని పరామర్శించబోతున్నారు. మీరెందుకు పరామర్శించేది? మీరు టైం టు టైం మెచ్చార్జీలు విడుదల చేస్తే ఆ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఉన్నత చదువులు చదువుకొని పై స్థాయి జరుగుతారు. ఎందుకంటే దళిత గిరిజనులు అయితే సేపు ఉన్నా వీళ్ళు అంటరానోళ్ళు, వీళ్ళు వెలువబడోళ్ళు, అందుకనే వీళ్ళకు విద్యను దూరం చేద్దామని స్కాలర్షిప్లు ఇవ్వకుండా, మెచ్చార్జీలు ఇవ్వకుండా మా విద్యను దూరం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన దూరం చేస్తుంది. మీరు లైవ్ లో చూడండి, ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రినే ప్రకటించలేదు. విద్యా కమిషనర్ ప్రకటిస్తే ఏం చేసుకుంటారు? ఆయన సోలాభం కోసం, ఆయన రాజకీయ ఎదుగుదల కోసం ఆయన పని చేసుకుంటా పోతా ఉన్నాడు. మా దళిత గిరిజనులకు అన్యాయమే జరుగుతున్నది కదా. మేము ఎక్కడ సమస్యకు ఎంతసేపు ఉన్న మా సంఘాలు మేము అయితే సమస్యలు ఎక్కడ ఉన్నా సమస్య పరిష్కారం కోసమే తిరుగుతా ఉన్నాం. సమస్యని మేము గ్రామాల్లోకి తీసుకుపోతా ఉన్నాం. మీ సమస్య ఎక్కడైతే సాల్వ్ చేయాలనుకో ఆ అధికారుల దగ్గర తీసుకుపోయి ఆ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు మంత్రి దగ్గరికి తీసుకోబోతున్నారా? ఇంతవరకు ఈ రాష్ట్రంలో మా జనాభా నిర్దేశ ప్రకారం చూసుకుంటా ఉంటే మా దళితులకు ఎంతసేపు ఉన్న దళిత బిడ్డలకు మంత్రి పదవి లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం గతంలో దళిత బిడ్డలకు మంత్రి పదవి లేకుండా దళిత యువకు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చారు. మేము ఎంతనో మాకంత వాటా కల్పించమంటున్నాం. మా దళిత బిడ్డలకు, మా దళిత నాయకులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, పార్లమెంటులుగా, చట్టసభలలో మా దళితులు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా దళితుడికి ఇంతవరకు ఒక మాదిగ బిడ్డకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదని ఈ సభాముఖంగా మీ జేఎన్ఎస్ ఛానల్ ఎస్పెషల్లీ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా మీ లక్ష్యం ఏంటి? తెలంగాణ మాదిగ సైన్యం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళిత బిడ్డల పైన, దళిత గిరిజనుల పైన, కమ్మరి సాకలి గురిజ, బడ్డెర, నేరు, కాపు, వైష్ణవ అగ్రకులాల్లో ఉన్న పేదలకు గట న్యాయం జరగాలని తెలంగాణ మాదిగ సైన్యం ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నది. మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, దళిత గిరిజనుల సమస్యల గురించి మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి మరియు అధికారుల దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారం కోసమే మా తెలంగాణ మాదిగ సైన్యం పనిచేస్తూ ఉంది. అదే ఎక్కడ ఏ బిడ్డకు అన్యాయం వచ్చినా మా తెలంగాణ మాదిగ సైన్యం పనిచేస్తా ఉంది. ఏ బిడ్డకు సమస్య వచ్చినా మా తెలంగాణ మాదిగ సైన్యం పనిచేస్తా ఉంది. విద్యార్థులకు స్కూళ్లలో, కాలేజీలలో, స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే మా తెలంగాణ మాదిగ సైన్యం పోయి ప్రకటిస్తా ఉంది. వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటా ఉంది. తెలంగాణ మాదిగ సైన్యం అన్ని విధాలుగా రాజకీయంగా, ఆర్థికంగా పునాదులు వేసుకుంటూ మరియు అధికారుల దగ్గరికి తిరుగుకుంటూ మా సమస్య పరిష్కారం కొరకే మేము తిరుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీ కోరికలు ఎలా అయినా నెరవేరాలని కోరుకుంటూ మాకు